ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూసుకుంటే మనం ఖచ్చితంగా పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత కొన్ని విషయాలు గమనించాలి. కంపల్సరీ మనం పెళ్లి తర్వాత వచ్చే ఆనందాలను అవకాశాలను చూస్తున్నాం. కానీ పెళ్లికి ముందే మనం కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెళ్లికి ముందు మనం చేసిన కరెక్ట్గా చేస్తే పెళ్లి తర్వాత సుఖమైన జీవితం, ఆనందమైన జీవితాన్ని గడపచ్చు. ఈ చిన్న సింపుల్ ట్రిక్ను మనం మానేస్తే మనం లైఫ్ మొత్తం నరకం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్య నా దగ్గరకు వచ్చిన కొంతమంది కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళని చూసుకుంటే నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలామంది ఒకటే ప్రాబ్లంతో వస్తున్నారు. ఏం ప్రాబ్లం అంటే పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఆనందం ఉండట్లా. అసలు ఏదో తెలియని బాధ వెలితి వస్తుంది. డబ్బుల కోసము పరిగెడుతున్నారు. ఇక్కడ పెళ్ళికి ముందు వాళ్ళు చేయాల్సిన పని కరెక్ట్గా ఉంటే పెళ్లి తర్వాత చాలా చాలా బాగా వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, పెళ్ళికి ముందు మనం ఏం చేయాలి, పెళ్లి తర్వాత వచ్చే సమస్యలు ఏంటి? పెళ్లి తర్వాత వచ్చే సమస్యలు ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, మేల్ ఇన్ఫెర్టిలిటీ అంటే జెంట్స్కు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఒత్తిడిలో వాళ్ళ జీవితం ఉంటుంది పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత ఇంకా ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత లేడీస్కి అయితే పీసీఓఎస్తో పాటు అన్ని థైరాయిడ్, ఒబేసిటీ కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లం. అదే వాళ్ళు పెళ్లికి ముందు ఒక 3 నెలల ముందు పెళ్లి చేసుకుందామని అనుకున్న 3 నెలల ముందు వాళ్ళందరూ కూడా కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. నేను బ్లడ్ టెస్ట్ మొత్తం ఇక్కడ పెట్టేస్తాను. ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. సో లేడీ అయితే ఇంకా జెంట్స్ కూడా ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు కనుక ఒక 3 నుంచి 4 నెలల్లో కరెక్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్లోకి అడుగు పెడితే వాళ్ళ జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. అట్లాగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పెళ్లికి ముందు వాళ్ళు కనుక ఆరోగ్యంగా ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒత్తిడి తట్టుకోవాలి అంటే మానసిక ఆరోగ్యం కాదు, ఇక్కడ శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఎవరైతే శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకుంటారో మానసిక ఆరోగ్యం చూసుకోవాలి. మెయిన్గా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ పీపుల్స్, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ కాదు ఏ ఫీల్డ్ అయినా కంప్యూటర్ ముందే కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. వచ్చింది, ఒక్కరు చేయాల్సిన 10 మంది చేయాల్సిన పని ఒక్కరే చేస్తున్నారు. అందరు కంప్యూటర్ ముందు కూర్చోాలి, మిగతా వాళ్ళందరూ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో అన్ని జాబ్స్ వెళ్తున్నాయి. అదే వాళ్ళు కనుక మ్యారేజ్కి ముందు కొన్ని టెస్టులు చేయించుకొని మీ ఫ్యామిలీ డాక్టర్కు పంపించినట్టుంటే లేదంటే చూపించినట్టుంటే వాళ్ళు మీకు కావాల్సిన సరంజామా అంతా రెడీ పెడతారు. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత వితిన్ 1 year లోపల 2 years లోపల మంచి పాపను కానొచ్చు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, మంచి ఉద్యోగాన్ని తీసుకోవచ్చు, మంచి జాబ్ చేసుకోవచ్చు, లేకుంటే మంచి వృత్తి వ్యాపారాన్ని పెంపొందించుకోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుంటే మీ ఫ్రెండ్స్కి పంపించండి.